చూడండి, ఇటు చూడండి. ఏడవకండి. నన్ను చూడండి, నేను ఏడవకుండా ఎంత ధైర్యంగా ఉన్నానో. నేను ఇలా ఉండడానికి కారణం మీరు నాకిచ్చిన ధైర్యం. ఏడవకండి. మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు మీరేమన్నారు గుర్తు తెచ్చుకోండి. అర్చన, నేను ఏ తప్పు చేయలేదు, ఈ కేసు నుంచి నేను బయటపడతానన్నారు కదా. అదే ధైర్యంతో ఉండండి. ఇలా ఏడిస్తే మీరు మీ మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయినట్టే. చూడండి, మిమ్మల్ని అందరినీ బతిమాలుతున్నాను. దయచేసి ఎవరూ ఆయన ముందు ఏడవకండి. మీరేడిస్తే ఆయన ధైర్యం కోల్పోతారు. దయచేసి ఏడవకండి. సరే అర్చన, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇంకేడవను అర్చన, ఏడవను. గుడ్, వెరీ గుడ్ అర్చన. నువ్వు ఈ సిచ్యువేషన్లో కూడా నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఆశ్చర్యంగా, గర్వంగా ఉంది. గోపి, యు వెరీ లక్కీ. నీ లైఫ్ పార్ట్నరే నీకు పెద్ద సెట్. గోపి, నువ్వే తప్పు చేస్తుండవని నాకు బాగా తెలుసు. నువ్వు తప్పకుండా కేసు నుంచి బయటపడతావు. నేను ఈ విషయంలో తప్పకుండా హెల్ప్ చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. అర్చన, నీకు దూరంగా ఉన్నానన్న బాధ తప్పితే నాకింకే బాధ లేదు. అన్నయ్య, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావని తెలియక మేము పెళ్లికెళ్ళాం. ఈ విషయం తెలియగానే పరిగెత్తుకొని వచ్చావన్నయ్య. అమ్మరాణి, ఏడవకమ్మా, ఏడవకు. మీ వదిన చూడు ఎంత ధైర్యంగా ఉందో. మీ వదిన వల్లేనమ్మా నేనింకా ధైర్యంగా ఉండగలుగుతున్నాను. వద్దమ్మా, ఏడవద్దు. నేను చెప్పేది నిజమమ్మా. నేనే తప్పు చేయలేదమ్మా. దేవుడు నాకు అన్యాయం చేయడు. నిరపరాధిగా నేను బయటకు వస్తాను. నా మాట నమ్ము. అది కాదన్నయ్య, నీలాంటి మంచి మనసున్న వాడిని హంతకుడు అని అంటున్నారు. సార్, మా అన్నయ్య ఎలాంటి వాడో విచారించాడు సార్. ఆయన మంచితనం తెలుస్తుంది. దయచేసి మా అన్నయ్యని విడిచిపెట్టాడు సార్. ప్లీజ్ సార్. చూస్తున్నారు కదా, ఇలా ఏడ్చి గొడవ చేస్తారనే అందుకనే లోపలికి ఎవరిని ఎలవ్ చేయలేదు. సారీ ఇన్స్పెక్టర్, ఐఎమ్ రియలీ సారీ. కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతుంది. అన్నయ్య కదా, మీరేమనుకోద్దు, నేను మేనేజ్ చేస్తా. ప్లీజ్ ఇటు రండి, దయచేసి ఇటు రండి ప్లీజ్. అంకుల్, యూ డోంట్ వరీ. నాకు సుప్రీంకోర్టులో తెలిసిన ఒక పెద్ద లాయర్ ఉన్నాడు. అతనితో ఏం చేయాలో ఎలా చేయాలో మాట్లాడి గోపిని బయట తీసుకొస్తాను. యూ ఆల్ డోంట్ వరీ. అల్లుడు గారు, దిన ఆల్రెడీ ఈ కేసు గురించి ఓ లాయర్తో సంప్రదించాడు. అతని వల్ల కాకపోతే అప్పుడు మీరన్న లాయర్తోటే మాట్లాడదాం. ఓకే అంకుల్, నో ప్రాబ్లం. మీరు ఎలాంటి అలా చేద్దాం. అంకుల్, ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఇన్స్పెక్టర్ గారు కొంచెం ప్రాబ్లం. మనం బయటికి వెళ్దాం పదండి. గోపి, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు తప్పకుండా బయటకు వస్తావు. ఓకే, రండి అంకుల్, మనం బయటికి వెళ్దాం. అలాగే. నేను వెళ్ళొస్తానండి.